ఫ్రెండ్స్, మదనపల్లి కేసులో షాక్, కీలక ఆధారాలు లభ్యం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఘటన జరిగిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీసు రెవెన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్కు ఆర్డీఓ సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓ అక్కడ ఉన్న సిఐ వ్యవహార శైలిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమ్ వ్యవహార శైలిపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పాత ఆర్డీఓ 2 రోజుల పాటు మదనపల్లిలోనే మకం చేయడంపై కూడా ఆయనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను ప్రభుత్వం మళ్లీ మదనపల్లికి పంపిన విషయం తెలిసిందే. సీనియర్ ఐఏఎస్ అధికారి ఇప్పటికే మదనపల్లి మకాం వేసి రెవెన్యూ పరంగా ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 21న అగ్ని ప్రమాదం సంభవించింది. 22A సెక్షన్లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్ని ప్రమాదానికి కరెంటు షాక్ సర్క్యూట్ కారణం తొలుత భావించినప్పటికీ అది కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెలికాప్టర్లోని డీజీపీ ద్వారా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 3 గంటల పాటు పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటన తేల్చారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.